ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకి ఎట్లాంటి కేటాయింపులు చేసిండ్రు అనేది చూద్దాం. ఇక నీటి వనరులకు నిధులు అంటూ ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాకి ఎట్లాంటి కేటాయింపులు చేసిండ్రనే ఆసక్తి సర్వత్రా ఉంటుంది. సో ఇక పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రాజెక్టులకు 2792 కోట్ల రూపాయలు ఇచ్చారు. 6 గ్యారంటీ పథకాలతో లబ్ధి చేకూరింది. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మాత్రం ఇక బాగానే గతంతో పోల్చుకుంటే మంచి కేటాయింపులు చేశారని చెప్పొచ్చు. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల ఈ 5 జిల్లాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉంటాయి కాబట్టి ఈ 5 జిల్లాలకు కేటాయింపులు బాగానే అయినాయి. రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయబోతున్నారు. రైతు కూలీలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని బడ్జెట్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ దిశగా కేటాయింపులు ఇచ్చినాయి. సో మొత్తం ఉమ్మడి జిల్లాలో 8.26 లక్షల మంది రైతు కూలీలు ఉండబోతున్నారనేది తెలుస్తుంది. ఇక ఇవి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.